616 గురుకుల పీఈడీలకు నోటిఫికేషన్ ఇచ్చింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ నోటిఫికేషన్లో ఎగ్జామ్ అయిపోయింది, సెలెక్ట్ కూడా చేసిండ్రు. 1200 మందిని 616 పోస్టులకు గాను 1200 మంది చేసిండ్రు. యూజీ బీపెడ్ తర్వాత బీపెడ్ తర్వాత యూజీ బీపెడ్ దీనికి సంబంధించిన ఒక ఇది. సో ప్రైమరీ స్కూల్స్కు పీఈటీల కోట, పీఈడీల కోట, దాంట్లో ఒక వివాదం రావడం వల్ల అది హైకోర్టు దాకా పోయింది. హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. దీంట్లో ఇచ్చిన తర్వాత కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. దానివల్ల గత 7 సంవత్సరాల నుండి, దాదాపుగా 6 సంవత్సరాల నుండి ఈ 616 గురుకుల పీఈటీ పోస్టులు ఏవైతున్నాయి అట్లనే కోల్డ్ స్టోరేజ్లో పడున్నాయి. మరి దీని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని టీఎస్పీఎస్సీని ఆదేశించి వెంటనే వీటిని క్లియర్ చేసి మరి ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా 5 మంది అభ్యర్థులు మనోవేదనతోని మరి చనిపోవడం జరిగింది. ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఇవాళ పాపం తెలంగాణలో ప్రగతి భవన్ను 60 సార్లు ముట్టడించిన అభ్యర్థులు వీళ్ళు, అంటే మీరు అర్థం చేసుకోండి. సో మరి దాని మీద కూడా ఒక స్పష్టమైన ఏమంటారు ఒక విధానపరమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు, తర్వాత మరి విద్యాశాఖ మంత్రి గారు, గురుకుల సంక్షేమ శాఖ మంత్రి గారు ఎవరుంటే వాళ్ళు తీసుకొని వీళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ కోరుతున్నది. అదేవిధంగా మరి ఒక అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ గిరిజన బిడ్డలకు తెలంగాణలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. సో ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా కొత్తగూడెం జడ్పీ చైర్పర్సన్ ఎస్టీ గిరిజన మహిళకు గిరిజన జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేస్తున్నారు. మరి ఆసిఫాబాద్లో గిరిజన మహిళకు రిజర్వ్ అయిన స్థానం నుంచి ఎన్నికైన కోవ లక్ష్మి గారు ఇప్పుడు ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనరు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో కోరం కనకయ్య గారు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైనరు. అవి 2 కూడా వేకెంట్ అయితే వెంటనే మరి జనరల్ కేటగిరీకి చెందిన ఆధిపత్య వర్గాలకు చెందిన మరి జడ్పీటీసీలను జడ్పీ చైర్పర్సన్స్గా ఎంపిక చేయడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆసిఫాబాద్ జిల్లాలో కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ బాగా చదువుకొని పిహెచ్డీలు చేసిన జడ్పీటీసీలు కూడా గిరిజనులో ఉన్నారు. వాళ్ళను కాదని మళ్ళీ జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళకి ఏకాగ్న ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా ఇచ్చేసాం. సో మేము నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ను కోరడం జరిగింది. మీరు వెంటనే మరి సెక్షన్ 176 క్లాజ్ 12 ప్రకారం పంచాయతీరాజ్ చట్టము 2018లో 176వ సెక్షన్ 12వ క్లాజ్ ప్రకారము వెంటనే మరి ఎలక్షన్లకు పిలుపునివ్వాలి. కానీ మరి ప్రభుత్వం ఎందుకో మరి వాళ్ళకు కావాల్సిన వాళ్ళనా మరి ఎందుకోసమో నాకు తెలియదు, కానీ ప్రభుత్వం దీని మీద తాత్సారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి గిరిజన మహిళనే ఇవాళ సీతక్క గారు మరి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. వారిని నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మరి సీతక్క గారు మీరున్న తర్వాత కూడా ఈ విధంగా అన్యాయం జరగకూడదు. వెంటనే మరి ఆసిఫాబాదు జడ్పీ చైర్పర్సన్గా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్పర్సన్గా ఈ గిరిజన వర్గాలకు చెందిన మహిళ కానీ పురుషుడు కానీ ఆ రిజర్వేషన్ కేటగిరీ బట్టి అర్జెంటుగా వీళ్ళను అపాయింట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఆ విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మీరు ఆదేశాలు ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం నుంచి కాంకరెన్స్ క్లాజ్ కింద మీరు వెంటనే ఒక స్పెషల్ జీవో ఇచ్చి మరి ఈ వర్గాలకు న్యాయం చేసే విధంగా చూస్తారా? మీరు వెంటనే చేస్తే కనీసం ఒక 5 నెలలైనా వాళ్ళు మళ్ళీ అధికార పీఠం మీద కూర్చునే అవకాశం ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు ఇవి, ఏజెన్సీ ప్రాంతాలు, రాజ్యాంగం ఇచ్చిన ఫలాల్లో మళ్ళీ వేరే వర్గాలు, ఆధిపత్య వర్గాలు కూర్చునే పరిస్థితి రాకూడదు. మరి మీ హయాంలో కూడా ఎట్లా జరిగితే మరి బాగుండదని చెప్పేసి చెప్తూ, మరి నిజంగా ఈ విధంగా గిరిజనులకు అన్యాయం జరిగితే బహుజన్ సమాజ్ పార్టీ ఎంతటి పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.